ఓట్స్ ఇప్పుడు మనం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాము. జనరల్ గా ఓట్స్ అంటే మిల్క్ లో వేసేసి దాన్ని బోరింగ్ గా చేస్తారు. ఇప్పుడు మనందరం హెల్దీగా అలాగే టేస్టీగా ఓట్స్ చేసుకుందాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండ్ ఆవాలు. మీకు మసాలా కావాలంటే కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొంచెం యాడ్ చేస్తాను. కొంచెం ఆయిల్ అండ్ అలాగే నేను టొమాటో, మిర్చి అండ్ ఆనియన్ మొత్తం 3 కలిపి కట్ చేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు అండ్ నేను సఫోలా ఓట్స్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏ ఓట్స్ దొరికినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పాన్ పెట్టేసేయండి గ్యాస్ మీద. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. మా హెల్పర్ ఇప్పుడే కొంచెం గార్లిక్ ఇచ్చారు, సో కొంచెం గార్లిక్ కూడా నేను పైన యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు. జీలకర్ర ఎందుకంటే గుడ్ ఫర్ డైజెషన్ కాబట్టి నేను ప్రతి రెసిపీలో జీలకర్ర వేస్తాను. కొంచెం చిటపట అన్న తర్వాత ఈ గార్లిక్ కొంచెం కావాలంటే వేసుకోండి, లేకుంటే ఇగ్నోర్ చేయండి. బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ టొమాటో, ఆనియన్ అండ్ మిర్చి. కొంచెం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక స్పూన్ కారం. కారం మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి కొంచెం ఒక్క 3-4 మినిట్స్ దాన్ని అలా మగ్గనివ్వండి. కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది మా ఓన్ రెసిపీ అండి, మా మమ్మీ రెసిపీ. నేను ఎవ్రీ వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను కదా.
ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎన్ని యాడ్ చేసుకోవాలంటే మీరు ఎంత ఓట్స్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సేమ్ లైక్ ఉప్మా, మనం ఉప్మాకి ఎలా యాడ్ చేస్తామో అలా వాటర్ యాడ్ చేసి దాన్ని బట్టి ఓట్స్ ఎంత క్వాంటిటీ వేయాలనేది వేసుకోండి. ఇద్దరు ఉంటే ఇద్దరికి, నలుగురు ఉంటే నలుగురికి అలా. నేను 3 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగా మరగనివ్వండి వాటర్ని. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, వాటర్ వేసాం కాబట్టి. కారం ఎక్కువ వేసాను కదా, స్పైసీగా ఉండాలని, అందుకని అది రెడ్గా ఉంది. వాటర్ బాగా మరుగుతుందండి ఇప్పుడు. సో ఇప్పుడే నేను ఓట్స్ యాడ్ చేసేస్తున్నాను. ఎంత క్వాంటిటీ అంటే మనకి వాటర్ ఎంత ఉందో అంత క్వాంటిటీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. నేను ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకోండి. ఓట్స్ ఎందుకంటే ఇది ఇలా ఉంది కదా, మంచి సాఫ్ట్గా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసేయండి దాన్ని. చూడండి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇదిగో మంచి సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇందులో ఈ రెసిపీలో కొత్తిమీర యాడ్ చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంత టేస్ట్.